దేశవ్యాప్తంగా కూడా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడోసారి అయింది. మరి ప్రధానంగా ఈరోజు రైతాంగానికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి దాదాపు 12 సంవత్సరాల కాలంలో 1,50,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణాలకు కూడా పాల్గొనే పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే ఈరోజు ఏఏకేఎస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో ఏదైతే రైతులకు సంబంధించి ఈరోజు రైతుల ఆత్మహత్యలను కాపాడాలి, రైతులకు రుణమాఫీ చేయాలి, సెప్టెంబర్ 1వ తేదీని ఈరోజు ఏదైతే రైతాంగ డేగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ డేగా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి రైతులు ఈరోజు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగం ఈరోజు ఆత్మహత్యల పాలవుతున్నారు, అప్పుల పాలవుతూ ఉన్నారు. అందుకోసమే రైతాంగ డిమాండ్ను ఈరోజు ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నందికొట్కూరు పట్టణం వాల్మీకి నగర్ పైడాల రోడ్ సెంటర్లో ఈరోజు దాదాబాస గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ప్రధానంగా రైతులకు సంబంధించి ఈరోజు రైతులు ఎవరైతే 60 సంవత్సరాలు ఉన్నటువంటి రైతులకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పంటలకు గిట్టుబాటు ధర లేదు, ఎంఎస్పీ ఈరోజు ఆరకేటువంటి అమలు చేసే పరిస్థితి లేదు, 3 నల్ల చట్టాలు రద్దు చేసేటువంటి తర్వాత దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి భరోసా కల్పిస్తాం మా ప్రభుత్వం అని చెప్పేసి బీజేపీ నరేంద్ర మోడీ గారు చెప్పారు. మరి ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి మాటలకు ఈరోజు ఎక్కడ కూడా పొందలేని పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. రైతులు ఇప్పటికే అనేక అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోతా ఉన్నారు, కరువు కాటకాల వల్ల పంటలు నష్టపోతా ఉన్నారు. ఈరోజు రైతాంగాన్ని ఆదుకునేటువంటి పరిస్థితులు ప్రభుత్వం లేని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అందుకొరకే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సెప్టెంబర్ 1వ తేదీని రైతు డిమాండ్ డేగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ జెండా ఆవిష్కరణను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జెండాలు ఎగరేస్తామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు దాదాబాస గారు, రైతు సంఘం నాయకులు మరియు భాస్కర్ గారు, శివ, రామకృష్ణ మరియు సోమన్న, కేశవ గౌడు, గిరిపాలు, కృష్ణ రైతులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు విక్కిలి వెంకటేశ్వర్లు, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు, నందికొట్కూరు.